హైదరాబాద్ కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికుల గగ్గోలు పెట్టారు. రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గాల్లోనే 2 గంటలు చక్కర్లు కొట్టింది. వెంటనే విమానాన్ని మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యే వరకు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియక గగ్గోలు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. इंजन है विंड टर्बाइन है। हाँ हाइट पे बहुत హైదరాబాద్ కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గాల్లోనే 2 గంటలు చక్కర్లు కొట్టింది. వెంటనే విమానాన్ని మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యే వరకు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియక గగ్గోలు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ మలేషియాకు వెళ్తున్న విమానానికైతే నేను ముప్పు తప్పిందనే చెప్పొచ్చు. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్ లో మంటలు అయితే చెలరేగాయి. వెంటనే పైలట్ కూడా వెంటనే ల్యాండింగ్ కూడా అనుమతి కోరారు. ముఖ్యంగా శంషాబాద్ ఏటీసీ అధికారులు విమానాన్ని కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించారని కూడా చెప్పొచ్చు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతించడంతో ప్రస్తుతం విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందులో 138 మంది ప్రయాణికులు అయితే ఊరు పీల్చుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇది కౌలాలంపూర్ మలేషియా వెళ్ళడానికైతే ఇది టేకాఫ్ అయితే అయింది. ముఖ్యంగా ఇందులో సుమారు 138 మంది ప్రయాణికులు అయితే ఉండడంతోనే ఈ విమానం అదే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కొరకు వెంటనే ల్యాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సాంకేతిక సమస్య అంటే కుడివైపు ఇంజన్ లోనే కొద్దిగా మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా ప్రయాణికులు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ కూడా ఇమీడియట్ గా ల్యాండింగ్ అయితే అనుమతి కోరడంతో ప్రస్తుతం ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అయితే అనుమతి ఇవ్వడంతో వెంటనే అక్కడ ల్యాండ్ అయితే చేశాడు. ముఖ్యంగా 138 ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్టు అయితే ఉంది ఇచ్చింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. हाँ हाइट पे बहुत